ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినటువంటి వ్యక్తులే కదా. ఎందుకు పోయారంటే సార్, ఎందుకు పోయారంటే కాదు సార్ ఎందుకు పోయారంటే సార్, కోర్టుకి ఎందుకు పోయారో చెప్తాయనండి. డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది లేదు, కానీ డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ రాంగ్ అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు వెళ్ళారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలో 202 మందిని పక్కన పెట్టేశారు మీరు మాన్యువల్కి వచ్చేసరికి. అంటే 202 మంది డిజిటల్ ఎవాల్యుయేషన్ కి తర్వాత వచ్చేసి మాన్యువల్ చేసే దానికి మార్కులు తగ్గిపోయినాయి అనమాట. అంటే 202 మందిని మీరు డిజిటల్ ఎవాల్యుయేషన్ లో సెలెక్ట్ చేసేసారు మీరు. కానీ మళ్ళీ వచ్చి మాన్యువల్ చేసేసరికి మళ్ళీ ఆ 202 మంది పోయారు. ఖచ్చితంగా పోతారు సార్, కోర్టుకు పోతారు. మీరు చేసిన తప్పది, ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పు కోర్టుకు పోకుండా ఇంకేం వాళ్ళు ఇంట్లో కూర్చొని ఓట్లు గిల్లుకోరు కదా. కాదు సార్, ఇక్కడ మీరు చేసిన తప్పది డిజిటల్ ఎవాల్యుయేషన్ కి చేయడం తప్పు కాదు సార్, నిబంధనలకు విరుద్ధం. దాని మీద కోర్టుకు వెళ్ళారు, వెరీ గుడ్. డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత డిజిటల్ ఎవాల్యుయేషన్ లో 1, 2, 3 మారుతూ ఉంటారనమాట. అంతేగాని 202 మంది ఎగిరిపోయారనమాట ఆ లిస్ట్ లో నుంచి. మీకు పంపిస్తా, అది కూడా పంపిస్తా చూడండి. 202 మంది ఎగిరిపోయారు ఆ లిస్ట్ లో నుంచి. మరి దాని పరిస్థితి వెళ్తారు కదా మరి. రాజుగారు, డిజిటల్లో 221 మంది సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ మాన్యువల్ కి వచ్చినప్పుడు తీసేసినారంటే అప్పుడు ఏంటి దాని అర్థం ఏంటో మీరు చెప్పండి. మరి తప్పు ఉందని మీరు కోర్టుకు వెళ్ళినారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత అదే కదా మేము కూడా మళ్ళీ చేసింది, మాన్యువల్ గానే చేయించినా కదా. మాన్యువల్ గా చేయించినప్పుడు అది తప్పు అని మీరే చెప్తున్నారు, డిజిటల్ తప్పు అని మీరు చెప్తున్నారు కదా. డిజిటల్ మీరు డిజిటల్ మీరు డిజిటల్ లో జయించారు. వినండి, మీరు డిజిటల్లో జయించేశారు, వాళ్ళు కోర్టుకి వెళ్ళలేదు. అంటే మీరు చెప్పినట్టు మాన్యువల్ కి దానికి 221 మంది తేడా ఉంది కదా. ఈ 202 మంది తేడా ఉంది కదా. అంటే 202 మంది అనర్హులకు మీరు ఇచ్చేసినట్టే కదా. అంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ కోర్టుకు పోకపోతే 202 మంది అనర్హులను తేలేటటువంటి పరిస్థితి లేదు కదా. రాజుగారు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎత్తి చూపించే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఆ పొరపాటును ఎత్తి చూపించినప్పుడు మేము తెలుసుకొని మాన్యువల్ కు పోయినాము. మీరు పొరపాటు చేసినా కూడా, నోరు కొట్టుకున్నా కూడా, దేశం రాష్ట్రం మొత్తం అందరికీ పబ్లిసిటీ చేసి చూపించినా కూడా మీరు దాంట్లో మార్చాలి అనే ఉద్దేశం మీకు డిఎస్సిలో లేదు. మీరు అవకతవకలు చేసిన డిఎస్సి గురించి మీరైతే ఎంత పట్టించుకోరు. మీరు చిన్న కంప్లైంట్ చేస్తారు, మేము దానిపైన బ్రహ్మాండంగా సందర్భం ఉంది. 3 సార్లు మాన్యువల్ ఒక్క నిమిషం డిజిటల్ ఒకసారి మాన్యువల్ 2 సార్లు మేము 3 సార్లు చేసినామంటే మేము ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము ఒప్పుకున్నాం. సిట్టుకు మళ్ళీ ఒప్పుకున్నాం. ఆ తర్వాత సిబిఐ కావాలని ఇప్పుడు కోరుతున్నాం. సిబిఐ మేము కోరుకున్నప్పుడు మీరెందుకు భయపడుతున్నారు?